హలో. ఫోన్ తీయడానికి ఇంతసేపేంటి? సమస్య ఏమీ లేదు కదా? నేను బేలాని మాట్లాడుతున్నాను. ఎవరో తెలుస్తోందా? బేలా అనే అమ్మాయి వేగంగా వెళ్తున్న ఒక బండి కింద పడింది. ఇది యాక్సిడెంటేనా లేక ఇంకేమైనానా? ఈ యాక్సిడెంట్తోనే ఈ కథ ముగిసిపోయి ఉండాల్సింది. కానీ ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు. ఎందుకంటే బేలా చనిపోయిన తర్వాత తన ఫోన్ రింగ్ అవడం మొదలైంది. ఎవరెవరు ఆ ఫోన్ అటెండ్ చేశారో అందరూ కూడా షాక్కు గురయ్యారు. కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే ఫోన్ చేసింది ఎవరో కాదండి, చనిపోయిన బేలా. ఇది కేవలం యాక్సిడెంట్లో జరిగిన కథ కాదు. ఒక యువకుడు ఇరుక్కున్న విచిత్రమైన కథల్లో ఇది కూడా ఒకటి. అది మాత్రమే కాదు, ఈ కథలో కంటికి కనిపించే విషయం ఒకటుంది, కానీ ఇందులో దాగి ఉన్నవి పలు రహస్యాలు. ఈ వాస్తవం ఎంతో గాఢమైంది. జరిగిన నేరాలేవి ఇంతవరకు బయటికి రాలేదు. ఈ రోజుల్లో మన కళ్ల ముందు జరిగేదే వాస్తవమా లేక మనం వినేది నిజమా? బయటికి రాకుండా ఎన్నో వాస్తవాలు పూడుకుపోయాయా? ఇది ఒక రహస్యానికి చెందిన కథ. చివరిగా వచ్చిన కాల్లో తెలిసింది, ఈ క్రైమ్ మన స్మృతుల్లోనే కాదండి, ఒక స్వరంలా వినిపిస్తూనే ఉంటుంది. ఏమేం జరిగాయో అవన్నీ మర్చిపో. హలో. రే, నాకు బెల్లా నుంచి కాల్ వచ్చింది. నువ్వేం మాట్లాడుతున్నావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమైంది? చెప్పు. ఎవరో కనిపెట్టావా? నేనే బేలాని మాట్లాడుతున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అనా, బస్ ఆపండి. మీలో ఎవరైనా విషయాలు కూడా ఉండడం చూసారా? ఏంటి లేదా? ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్, స్టాఫ్స్ ఉన్నారు. మీరేది చూడకుండా ఉండే అవకాశం లేదుగా. సార్, విశాల్ ఇక్కడ లేడు. అలాంటప్పుడు ఎలా చూడగలం? మీరు ప్రిన్సిపలా? లేదు సార్, మిస్టర్ లలితే కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన ఇప్పుడు ఇండియాలో లేరు. ఎంతకాలం అయింది? ఆయన వైఫ్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది, అందువల్ల నెల నుంచి అబ్రాడ్ లోనే ఉన్నారు. మీరెవరు? నా పేరు రంజిత్, ఈ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ని. రంజిత్, మిస్టర్ లలిత్కి బదులుగా మీరే కాలేజీని చూసుకుంటున్నారా? ఎస్ సార్. విశాల్ గురించి ఏదో చెప్తున్నారే? అవును సార్, మాక్సిమం స్టూడెంట్స్ వెకేషన్ కోసం ఇవాళ్లే బయలుదేరిపోయారు. త్వరగా రండి, వెళ్దామా? విశాల్ ఎక్కడా? విశాల్ అక్కడున్నాడు. అందరికంటే బెస్ట్ టీచర్ ఎవరు? సీనియర్ సీనియర్ సీనియర్. అందరికంటే బెస్ట్ టీచర్ ఎవరు? సీనియర్ సీనియర్. సరే, అందరూ మీ క్లాస్కి వెళ్ళండి. అందరూ బాగా చదవాలి. ఏ గాయ్స్, ఆగండి, నేను వస్తాను. అందువల్ల ఈ టైంకి వాడు ఇంట్లోనే ఉండాలి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇదంతా చేసింది ఎవరని మేము చేసే ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. క్రిమినల్ ఎవరని తెలిసేంత వరకు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మా సస్పెక్ట్సే. మిస్టర్ రంజిత్, నేను సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలి. సార్, సీసీటీవీ పని చేయదు. ఇలారా. సార్, నువ్వెవరు? నా పేరు సంజయ్, స్టూడెంట్ని సార్. ఇక్కడ చాలా నెలలుగా సీసీటీవీ పనిచేయడం లేదు. స్టూడెంటా లేక ఇంజనీరా? నీ పేరేమని చెప్పావు? సంజయ్.
ఇంత పెద్ద కాలేజీలో సీసీటీవీలు ఎందుకు పనిచేయలేదు? సార్ యాక్చువల్లీ అది కేబుల్ ఫాల్ట్. చాలా పెద్ద పని అది. క్లాసెస్ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకున్నాం. సీసీటీవీని సరిచేద్దామని అనుకున్నాం. కానీ చాలా మంది స్టూడెంట్స్ లీవ్లో ఇక్కడే ఉంటారు. సో వాళ్ళ సేఫ్టీ కోసం స్టూడెంట్స్ సేఫ్టీకి మీరెంత ముఖ్యత్వం ఇస్తున్నారో బాగానే తెలుస్తోంది. సార్, కొట్లాట జరిగినట్టు క్లియర్గా తెలుస్తోంది. విశాల్ సంతోషంగా ఆడుకుని కాలేజీ నుంచి బయలుదేరాడు, కానీ ఇంటికి వెళ్ళలేదు. మళ్ళీ కాలేజీకి వచ్చాడు, కానీ వాడు కాలేజీకి వచ్చిన విషయం ఎవరికీ తెలియదు. తర్వాత తలలేని శవమే దొరికింది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, అతన్ని చంపిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారా లేక ఇక్కడికొచ్చి చంపారా? ఇది ఫారెన్సిక్ రిపోర్ట్లో తెలుస్తుంది. నేను షూర్గా ఉన్నాను. అతన్ని చంపి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాకే తల నరికారు. సార్, ల్యాండ్ లైన్కి ఎవరో ఫోన్ చేస్తూనే ఉన్నారు సార్. 3rd ఇయర్ స్టూడెంట్ చబి ఇంట్లో నుంచి కాల్ వస్తూనే ఉంది. ఈ పాటికి తను ఇంటికి వచ్చుండాలి, కానీ ఇంకా ఇంటికి చేరుకోలేదని చెప్తున్నారు సార్. నిషా ఫోను కలవడం లేదు. తను ఎప్పుడు లేటుగా వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్తుంది ఈ పాటకి సాగర్ ఇంటికొచ్చేయాలి. కానీ ఇంకా రాలేదు. కాలేజీలో విశాల్తో ఇంకెవరితోనైనా గొడవ జరిగిందా? వాళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అదే అడ్మినిస్ట్రేషన్లో? ఇలా చూడండి, మీరెందుకు భయపడుతున్నారో నాకు తెలుసు. మీకేదైనా తెలిసిండి దాన్ని మీరు దాచారని మాత్రం నాకు తెలిసిందనుకో, ఊరికే వదలను. మీరుగా ఒప్పుకుంటే మంచిది. లేదు సార్, మాకు తెలీదు. ఒకవేళ మాకు తెలుసుండుంటే ఖచ్చితంగా మేము చెప్పుండేవాళ్ళం సార్. అవును సార్. సరే రంజిత్. ఓకే సార్, అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్కి వెళ్ళండి. క్రిమినల్ ఎవరైనా సరే, కానీ కళ్ళ ముందే ఉన్నాడు. తప్పించుకోలేదు, దాక్కున్నాడు. కరణ్, ఇక నువ్వు ఒక టీం అలర్ట్ చేయి. లోపలికెవరూ రాకూడదు, బయటికి వెళ్ళకూడదు. క్లియర్? ఎస్ సార్. మీరిద్దరూ ఈరోజు రాత్రి ఇక్కడే ఉండండి. ఓకే సార్. ఇంటికి బయలుదేరి వెళ్ళిన 5 స్టూడెంట్స్లో 4 కనిపించకుండా పోయారు. అందులో ఒక స్టూడెంట్ని తన కాలేజీలోనే ఎంతో దారుణంగా చంపి పడేశారు. క్రైమ్ ఒక సంఘటన మాత్రమే కాదు, ఇది ఒక మానసిక వ్యాధని కూడా చెప్పొచ్చు. రోజులు గడిచే కొద్దీ ఇది తీవ్రంగా మారిపోతుంది. అందుకే చెప్తున్నాను, క్రిమినల్స్ని మాత్రమే మనం అంతం చేయకూడదు, క్రిమినల్గా ఆలోచించే ఆలోచనలు కూడా అంతం చేయాలి. ఆ పిల్లల పేరెంట్స్ నమ్మకాన్ని వదిలేసుకున్నారు. ఈ కేసులో ఉన్న ఎన్నో మర్మాలు ఇంతవరకు బట్టబయలు కానేలేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి అనుమానం ఒక్కరి మీద మాత్రమే కాదు, మొత్తం కాలేజీ మీదే ఉంది. ఒకవేళ విశాల్ని ఎవరైనా కిడ్నాప్ చేసినా అతన్ని చంపి అతని బాడీని ఎక్కడైనా దాచుంటారు. కానీ వాడేం చేశాడు? తల నరికిన విశాల్ బాడీని కాలేజ్ క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చి పెట్టాడు. ఇది ఎవరైనా సీరియల్ కిల్లర్ పని అయి ఉండొచ్చు. 5 స్టూడెంట్స్ని కిడ్నాప్ చేశాడు. విశాల్ లాగానే వాడు 4 చంపాలని ప్లాన్ వేస్తున్నట్టున్నాడు. ఒక థ్రిల్లర్ ఫీల్ లాంటిది. దాదాపు అలాగే. సిద్దిక్,
మన దగ్గర ఉన్న డేటాను చెక్ చేయి. ఏదైనా క్రిమినల్ రికార్డ్స్లో ఇలాంటి కేసు ఫైల్ అయిందా అని చెక్ చేసి చూడు. ఎస్ సార్, నేను ఇప్పుడే టీంకి ఇన్ఫార్మ్ చేస్తాను సార్. వందల కొలది స్టూడెంట్స్ సమ్మర్ వెకేషన్కి ఇళ్లకు బయలుదేరారు. కానీ అందులో 5 మంది స్టూడెంట్స్ ఇళ్లకు వెళ్ళి చేరుకోలేదు. వాళ్ళ డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్. ముందు హానర్ స్టూడెంట్ విశాల్, వాడిప్పుడు చనిపోయాడు. రెండవది సెకండ్ ఇయర్ బిఏ స్టూడెంట్ చవి సూరజ్కు బయలుదేరాడు. 3 థర్డ్ ఇయర్ స్టూడెంట్ నిషా. 4 సెకండ్ ఇయర్ ఎంఏ స్టూడెంట్ సాగర్ నారుగోకు వెళ్ళాడు. 5 మానిక్ డిప్లొమా స్టూడెంట్ జామ్నగర్కి చెందినవాడు. వాళ్ళందరూ ఒకేసారి ట్రావెల్ చేశారు సార్. వాళ్ళందరి లాస్ట్ లొకేషన్ చూస్తే వాళ్ళందరూ అప్రాక్సిమేట్లీ 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు సార్. అది కూడా వేరే వేరే డైరెక్షన్లో సార్. ముందు నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఉన్నాడనుకున్నాను. నేను వాళ్ళకు కూడా కాల్ చేశాను. వాళ్ళు తను అక్కడ లేడని చెప్పారు. చివరిగా 11 గంటలకి మాట్లాడాను. చివరిగా నేను 2 గంటలకి మాట్లాడాను. దాని తర్వాత 2:30కి తనకి ఫోన్ ట్రై చేశాను. అప్పటినుంచి తన ఫోన్ ఆఫ్ అనే వస్తుంది. నా విశాల్ బానే ఉన్నాడు కదా? బామ్మగారు, విశాల్కి యాక్సిడెంట్ అయ్యింది. 23వ తారీఖు 2 గంటల వరకు 5 మంది స్టూడెంట్స్ ఫోన్లు యాక్టివ్లో ఉన్నాయి. దాదాపు 2 గంటల తర్వాత అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి, లేకుంటే నాట్ రీచబుల్ వచ్చాయి. నలుగురు వేరే వేరే డైరెక్షన్లో ట్రావెల్ చేశారు. నలుగురిని బంధించారంటే నలుగురు బంధించుంటారు. ముందు మీరు ఈ నలుగురి లాస్ట్ లొకేషన్ ని చెక్ చేయండి. ఆటో వాళ్ళు, బస్ డ్రైవర్స్, లోకల్స్, మీకు ఎవరు కనిపిస్తే వాళ్ళని విచారించండి. 23వ తారీఖు బస్సులో ఏదైనా సమస్య లేదా అనుమానించే విధంగా ఏదైనా జరిగిందని కనుక్కోండి. ఖచ్చితంగా వాళ్ళని ఎవరైనా చూసుంటారు, ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళ 5గురి ఫాస్ట్ హిస్టరీ తీద్దాం సార్. నాకు తెలిసి అందులోనే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనిపిస్తోంది. గుడ్, యాక్ట్ ఫాస్ట్. ఓకే సార్. సార్, కాలేజీలో నాకొక సందేహం వచ్చింది. వైస్ ప్రిన్సిపల్ రంజిత్ ఆ సిచ్యువేషన్ని దాటి చాలా టెన్షన్గా ఉన్నారు. అలాగే ఆ వార్డెన్ మోనికా చాలా టెన్షన్గా కనిపించారు. ఆ తర్వాత కాలేజీలో క్లీనింగ్ స్టాఫ్. ఈ కాలేజీలో ఒక స్టూడెంట్ చనిపోయారన్న దిగులు వాళ్ళకి ఎంత మాత్రమూ లేదు. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ స్టూడెంట్ని చూస్తుంటే ఏదో తప్పుగా ఉన్నట్టు అనిపిస్తోంది సార్. అదేంటో మనం త్వరగానే కనిపెట్టొచ్చు. తర్వాత ఆ నలుగురు స్టూడెంట్స్కి ప్రమాదం జరిగేలోపు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి తీరాలి. ఈ క్యాంపస్లో ఎవడో ఒకడు దాక్కునున్నాడు. వాడు దాక్కుని ఉన్నంత వరకు నలుగురు స్టూడెంట్స్కి ప్రమాదం ఎక్కువ అవుతుంది. దాన్ని మనం అడ్డుకోవాలి. ఈ 5గురు స్టూడెంట్స్ని ఎందుకని కిడ్నాప్ చేశారు? వీళ్లలో ఎవరికీ ఒకరితో ఒకరికి కనెక్షనే లేదు. కానీ ఒక విషయంలో కనెక్షన్ ఉంది. ఏమిటది? టైం గడిచిపోతూ ఉంటే అందరిలో భయం పెరగసాగింది. ఆ 4 విద్యార్థులకి విశాల్కి జరిగినట్టుగానే జరగకూడదని భయపడ్డారు. మీరు వీళ్లలో ఎవరైనా చూసారా? లేదు సార్, తెలీదు సార్. తనను ఎక్కడైనా చూసావా? లేదు సార్, చూడలేదు. ఈవిడెవరో తెలుసా? లేదు సార్. ఈ కాల్ లిస్ట్ ఒకసారి చూడండి. 23వ తేదీ ఈ 5గురు కాల్ లిస్టుల్లో వాళ్ళ తల్లిదండ్రుల కాల్తో పాటు ఒక కామన్ నెంబర్ కూడా ఉంది సార్. సిద్దిక్, ఈ నంబర్ని ట్రాక్ చేయి, క్విక్. ఎస్ సార్. వీడిని మీరు చూసారా? లేదు సార్. వీడిని చూసారా? లేదు సార్, నేను చూడలేదు. సార్, మీరు చూసారా? లేదు సార్. సరిగ్గా చూసి చెప్పండి. చూడలేదు సార్. ఎస్ సార్. కరణ్, నేను నీకు ఒక లొకేషన్ పంపిస్తాను. వెంటనే అక్కడికి వెళ్ళి అతన్ని ట్రాక్ చేయి. సార్, నేను ఇప్పుడే బయలుదేరుతాను.
హలో. ఏయ్ ఆగో ఆగో, వాడిని వదులకు, వెళ్ళి పట్టుకో, వెళ్ళి పట్టుకో. ఇందుకు అవకాశమే లేదు సార్. దొంగ పోలీస్ ఆట ఆడదామా లేక ఇంకేదైనా ఆట ఆడదామా? ఈ నెంబర్లోంచే కదా నువ్వు 5గురికి ఫోన్ చేసావు. సార్ ఇది నా మొబైల్ కాదు. స్టేషన్కి వెళ్తే నువ్వే నిజం మొత్తం బయటపడతావు. వీడిని తీసుకువెళ్ళు. కరణ్, ఎస్ సార్. ట్రాక్ చేసే నంబర్ దొరికిందా? ఎస్ సార్. ఆ మనిషి, ఆ మొబైల్ కూడా దొరికాయి. అది బేలా అనే ఒక అమ్మాయిది. అయితే వీడి ద్వారా బేలాన్ని కనిపెట్టేయచ్చు. బేలా 3 నెలలకు ముందే చనిపోయింది. సరే కరణ్, ఈ స్టూడెంట్స్ కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే దారి మొత్తం చెక్ చేయి. వాళ్ళక్కడ ఏ బండిలో వెళ్లారో చెక్ చేయి. వాళ్ళలో ఎవరైనా ఏదైనా యాక్టివిటీస్ని నోట్ చేస్తుంటారు కదా, ఏదైనా చూసుంటారు. స్టూడెంట్స్ని వాళ్ళు ఎక్కడైనా డ్రాప్ చేస్తుంటారుగా. చెప్పు సార్, లీజా వెళ్తున్న ఆటో డ్రైవర్ దొరికాడు సార్. వాడిని అక్కడే ఆపేసి ఉంచు, నేను వస్తూ ఉన్నాను. సార్, బేలాకి రిలేటెడ్ అయిన ఒక ఆర్టికల్ దొరికింది. ఏముంది? 23 జనవరి 2025లో 4 గంటలకి బెలారిలో చాలా దారుణమైన సంఘటన జరిగింది. అందులో ఎస్కే కాలేజీ మానవి బెలా మరణించింది. తన ఫ్రెండ్ ఆషితతో పాటు ఔటింగ్ నుంచి రిటర్న్ వచ్చింది. ఆషిత ఏం చెప్పిందంటే, ఎవరో తెలియని ఒక వ్యక్తి బేలాని గుద్దుకుంటూ వెళ్లిపోయాడట. ఎంత బ్రతిమాలినా సహాయం ఎవరూ చేయకపోవడంతో తన ప్రాణాలు వదిలేసింది. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పోలీసులు వెతుకుతున్నారు. బేలా ఒక అనాథ. ఆషిత కన్ఫర్మ్ చేసిందా? కానీ ఇద్దరు స్టూడెంట్స్ 4 గంటలకు అక్కడ ఏం చేస్తున్నారు? ఒకవేళ ఇది హిట్ అండ్ రన్ కేసు అంటే బేలాకు సంబంధించిన ఎవరో ఈ స్టూడెంట్స్ని వెంటాడుతూ ఉన్నారు. ఎస్కే కాలేజీలో ఈ విషయం గురించి అడిగినప్పుడు అసలు ఎవరూ అక్కడ సమాధానం చెప్పలేదు. వాళ్ళు ఏదో ఒక విషయాన్ని మన నుంచి దాస్తున్నారు. సిద్దిక్, బేలా ఫోన్ కాంటాక్ట్స్ ఇంకా తన ఫోన్ రికార్డ్స్ డీటెయిల్స్ మొత్తం కావాలి. ఇంకో విషయం, బేలా ఎప్పుడు చనిపోయిందో ఆ రోజు ఆ టైంలో ఈ 5 మంది స్టూడెంట్స్ యొక్క ఫోన్ రికార్డ్స్ నాకు కావాలి. ఇంకా ఏ ఏరియాలో బేలాకు యాక్సిడెంట్ జరిగిందో ఆ రిపోర్ట్స్ని నాకు వెంటనే పంపించండి. ఓకే సార్. ఆ రోజు ఆటోలో వచ్చిన అమ్మాయి తనేనా? అవును, ఈ అమ్మాయే సార్. వేరే ఎక్కడికో వెళ్ళమంది, తర్వాత దిగిపోయింది. ఆటో యూటర్న్ చేసి ఎక్కడికి తీసుకువెళ్ళావు? సార్, మనుషులు లేని ఒక అడవి సార్. ఎక్కడ డ్రాప్ చేసావో మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళా. రండి సార్. సార్, ఇది 5 స్టూడెంట్ల పాస్ రికార్డ్, అలాగే కాల్ హిస్టరీస్, అలాగే రిపోర్ట్స్ బట్టి నవీన్, నిషా, బేలా లాస్ట్ లొకేషన్ బట్టి యాక్సిడెంట్ అప్పుడు ఒకే లొకేషన్ చూపిస్తోంది. చర్య నిషాలు ఆ టైంలో అక్కడేం చేస్తున్నారు? మరి బేలా యాక్సిడెంట్కి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందా? ఇక్కడే డ్రాప్ చేసావా? అవును సార్, ఇక్కడే డ్రాప్ చేశాను సార్. తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. సార్, మాకు బ్యాకప్ అవసరం అనుకుంటున్నాను. ఎస్ సార్. వాళ్ళని ఎంత ఇన్నోసెన్స్ అనుకున్నామో వాళ్ళలా కాదు. కాలేజ్ బయట హిస్టరీ ఏంటో కనిపెట్టాం, కానీ ఈ కథ మాత్రం వేరు. లాస్ట్ ఇయర్ జనవరిలో కోటా కాలేజ్ నుంచి రెస్టిగేట్ చేశారు, ఎందుకంటే అతను జూనియర్ని బులీ చేశాడు. ఆ జూనియర్ పేరెంట్స్ విశాల్కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ వేశారు. అయితే వీళ్ళ కలిసి జూనియర్స్ ని బాగా ర్యాగింగ్ చేసుంటారు. రైట్. ఈ 5 మంది స్టూడెంట్స్కి ఇంకా బేలా యాక్సిడెంట్కి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. సార్, విశాల్ అటాప్సీ రిపోర్ట్స్ వచ్చాయి. తను 4 గంటల నుంచి 7 గంటల లోపు తనకి ఊపిరందక చనిపోయాడు. తల నరకడం వల్ల విశాల్ చనిపోలేదని ఈ రిపోర్ట్స్ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది. తల నరకడానికి ముందు అతన్ని గొంతు నులిమి చంపారు. రిపోర్ట్ బట్టి చూస్తే తన ముక్కులోనూ లంగ్స్ లోనూ ఒక విధమైన బ్యాక్టీరియా ఉన్నట్టు, ఫంగస్ ఉన్నట్టు కనిపెట్టారు. ఈ ఫంగస్ అంతా మనుషులు తిరగని చోటే ఉంటుందని చెప్తున్నారు. అలా అయితే జనసంచారం లేని చోటే ఇది జరిగింది. అక్కడే వాడు ఇతన్ని చంపుండాలి. కరణ్, ఎస్ సార్. ఫారెస్ట్ ఏరియాలో మూసిన ఏదైనా గ్రైన్ ఫ్యాక్టరీ ఉందా చూడు. విశాల్ రిపోర్ట్లో ఎవిడెన్స్ దొరికింది. 4 స్టూడెంట్స్ అక్కడే ఉండాలనిపిస్తోంది. మీరు త్వరగా వెళ్లి సర్చ్ని మొదలెట్టండి. క్విక్. ఓకే సార్. కరణ్, ఎనీ అప్డేట్? వెతుకుతూ ఉండండి, అక్కడే ఎక్కడ ఉంటారు. హలో, ఆగండి. కీప్ సర్చింగ్. ఓకే. మిస్టర్ రంజిత్ ఎక్కడా? పైన ఉన్నారు సార్. ఎక్కడో వచ్చి చూపించు.
సార్ ఇతనే మా వైస్ ప్రిన్సిపల్. ఆషిదాని మిగతా స్టూడెంట్స్ని పిలవండి. సంజయ్, కాల్ ఎవ్రీవన్. ఎస్ సార్. ఏంటి విషయం సార్? చెప్తాను. ఎస్, కమిన్ కమిన్. విశాల్ బుల్లింగ్ గురించి, బేలా డెత్ గురించి మీలో ఎవరూ మాకేదీ చెప్పలేదు. ఎందుకు చెప్పండి. సార్, బేలా అనాథ సార్. ఆర్ఫనేజ్లో పెరిగింది సార్. బేలా కాలేజ్ నుంచి చాలా దూరంలో యాక్సిడెంట్లో చనిపోయింది సార్. ఆషిత తన కళ్ళారా దాన్ని చూసింది సార్. విశాల్ ఇంకా మిగతా స్టూడెంట్స్కి బెల్లా డెత్కి కనెక్షన్ ఉంటుందని మేము అసలు అనుకోలేదు సార్. అందుకని బెల్లా గురించి చెప్పడానికి ఏం లేదనుకున్నాను సార్. మేము ఏది దాచాలనుకోలేదు. అషిత, ఆ రోజు 5 గంటల నుంచి 7 గంటల లోపు బిలోరి బీచ్ దగ్గరికి నువ్వు బేలా ఎక్కడి నుంచో తిరిగొచ్చారు. పోలీసులతో ఇదే కదా నువ్వు చెప్పావు? హా? సరే, ఈ విషయం చెప్పు. చవి, నిషా బేలాకి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా చూడకుండా ఉన్నారు చెప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అక్కడే కదా ఉన్నారు. ఇలా చూడు, నిజం చెప్పేయ్. మేము విచారణ స్టార్ట్ చేస్తే ఎలాంటి వాళ్ళనే నిజాలు చెప్పాల్సిందే. అయితే ఆ 5గురిని పోలీస్ కస్టడీలో ఎందుకు ఉంచలేదు? వాళ్ళే బేలాని కాలేజ్ పై నుంచి తోసేశారు. తను ప్రాణాలతో ఉందని తెలుసు కూడా తన్ని ఎక్కడ విసిరేశారు? ఆషిదా, ఏడవకు. కూర్చో కూర్చో, ప్లీజ్ కూర్చో. ఆ రోజు రాత్రి బేలాకి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పు. సార్, వాళ్ళ 5గురు నెంబర్ 1 బుల్లీస్ లా ఉన్నారు. కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు చూస్తే ఎంత భయం మీకు తెలియదు సార్. అందుకనే కాలేజీలో ఉన్న జూనియర్స్ అందరూ వాళ్ళని చూసి భయపడుతున్నారు. విశాల్ ఇంకా తన ఫ్రెండ్స్ ఒకరోజు లిమిట్స్ క్రాస్ చేశారు. పాపం బేలా. అందమైన ఆకాశం ఇంకా చల్లటి గాలి, సరేనా? కాలేజ్ క్యాంపస్ మేడ మీద సీనియర్స్ తోటి కొత్త లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నీకు ఇంకేం కావాలి బేలా? కానీ తను సీనియర్స్ నేర్పించే మొదటి లెసనే మర్చిపోతుంది. అంతే కదా బేలా? చాలా సింపుల్ బెలా. మళ్ళీ నీకు గుర్తు చేస్తాం. ఎప్పుడు ఏ సమయంలోనైనా సీనియర్స్ కి ఏ చోట్ల ఉన్నా సరే, ఏం జరిగినా సరే సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. బేలా, నేను చెప్పాను కదరా, తనేమీ భయపడేది కాదు. నువ్వెవరన్న నిజాన్ని నీ నోటితో నువ్వే చెప్పాలి. అందుకనే వచ్చి దీని మీద నడిచి చూపించు. రా, నడు. Come on, Bella! 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 You can do it, Bella! 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 You can do it! నీ వల్ల కుదురుతుంది, చెయ్యి. కమాన్. సార్, విశాల్కి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలాగే జరగాలి. విశాల్కి ఇలాంటి మరణ శిక్ష పడాలి. తన ఫ్రెండ్స్ అందరికీ ఇలాగే జరగాలి. వాళ్ళు చేసిన పనికి శిక్ష పడాలి సార్. 3 ఏళ్లుగా నేను నేరంలోనే బతుకుతున్నాను. ఈ నొప్పి నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. సీనియర్స్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఎందరో అమాయకులైన విద్యార్థుల జీవితాల్ని పణంగా పెడుతున్నారు. కొన్ని సమయాల్లో హద్దులు దాటిపోతున్నారు. వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల వీళ్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని కూడా మర్చిపోతున్నారు వీళ్ళు. ఇటువంటి ర్యాగింగ్ అలాగే బుల్లింగ్ కథలనేవి తెలుసో తెలియకుండానో పెద్ద క్రైమ్గా మారిపోతున్నాయి. దీనివల్ల బేలా లాంటి ఎందరో ఇన్నోసెంట్ స్టూడెంట్స్ ప్రాణాలు కూడా పోతున్నాయి. నీకు బేలాకి జరిగిన ఈ దారుణానికి, ఆ 5గురు మీద పగ తీర్చుకోవడానికి నువ్వు ఆ బేలా పేరుని యూజ్ చేసుకున్నావు. ఆ 5గురు చనిపోయిన అమ్మాయి సెల్ నుంచి ఫోన్ రావడం చూసి భయపడి నీ వలలో చిక్కుకుంటారనుకున్నావా? లేదు మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు బేలా ఫోన్ గురించి ఏమీ తెలీదు. నాకు ఏమీ తెలీదు సార్, నాకేమీ తెలీదు. అషిత వెకేషన్ పూర్తయినప్పటి నుంచి కాలేజీలోనే ఆషిత మాత్రం కాదు, కాలేజీ నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదు. అందుకని అందరూ ఇన్నోసెన్స్ అవుతారా ఏంటి? క్రైమ్ చేయాలంటే క్రైమ్ సీన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. కాలేజీలో సీనియర్స్ ర్యాగింగ్ని, రౌడీజాన్ని అరికట్టడానికి తను మెసేజ్ పంపింది. ఒక భయాన్ని ముగింపుకు తీసుకురావడానికి తను ఇంకో భయాన్ని బయటికి తీసుకొచ్చింది. ముందు 1, ఇప్పుడు 2. ఇంతటితో వాడాగడు.
మిగిలిన 2 స్టూడెంట్స్కి 3 స్టూడెంట్స్కి వచ్చిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రొసీజర్, ఎవిడెన్స్, క్లూ అన్నీ మన దగ్గరున్నాయి. చివరిగా మనం ఒక్కసారి వల విసరాలి. ఏమంటున్నారు సార్? విశాల్ బాడీని చూసినప్పుడు అతను కాలేజీ నుంచి బయటికి వెళ్ళలేదు, కాలేజీలోనే ఉన్నాడు. ఎందుకంటే అతను వెనక్కి రావడం ఎవరూ చూడలేదు. అంటే వాడు కాలేజీకి తిరిగి రాలేదు. వాడి బాడీనే కాలేజీకి తీసుకొచ్చారు. షవిక్కి, మానిక్కి ఇదే జరిగింది. వాళ్ళ డెడ్ బాడీని మర్డర్ స్పాట్ నుంచి కాలేజ్ ప్రెమిస్కి ట్రాన్స్పోర్ట్ చేశారు, అది కట్టెలతో పాటు. అలా అయితే ఆ కెమెరా నుంచి తప్పించుకోవడానికి ఆ బాడీని దాచేసుంటారా? విశాల్ చనిపోయింది 23వ తారీఖు మధ్యాహ్నం 1 నుంచి 3 లోపల జరిగింది. చబ్బీ మానిక్ చనిపోయింది 23 తర్వాత రోజు 24 ఏప్రిల్ 2 నుంచి 4 లోపు. అయితే రిపోర్ట్ బట్టి చూస్తే వాళ్ళ ముగ్గురికి తలలు నరికేసున్నాయన్నమాట. ముందు 1, మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు 2, మిగిలిన 2 స్టూడెంట్స్ని మనం వెతికి కనిపెట్టలేకపోతున్నాం. అందువల్ల ఈ కేసుని మన దగ్గర నుంచి వేరే ఆఫీసర్కి అప్పగించబోతున్నారు. మీరు ఆ పని చేయండి. కాలేజ్ బయట మన టీం ఉన్నారు కదా, వాళ్ళని పిలవండి. సార్? నేనేం చెప్పానో అది చెయ్యి. ఓకే సార్. ఈ బండి ఎవరి పేరులో రిజిస్టర్ అయ్యింది? రూపేష్. గ్యాంగ్ వార్, దొంగతనం, మర్డర్, కిడ్నాపింగ్ 6 నెలలకు ముందే బెయిల్లో వచ్చాడు. ప్రొఫెషనల్ కిల్లర్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు దేనికి వీడు చంపాలి? నన్ను కాపాడండి కానిస్టేబుల్, త్వరగా అంబులెన్స్ను పిలవండి. ఎందుకని బయటికి వెళ్ళావు ఇడియట్? పోలీసులందరూ బయటికి వెళ్ళడం ట్రాప్ అని నేను చెప్పాను కదా, ఎందుకు బయటికి వెళ్ళావు నువ్వు? చెప్పరా నువ్వు? సరిగ్గానే చెప్పారు, ట్రాపే. ఎవరిని ఇరికించాలనుకున్నామో ఇరుక్కున్నాడు. మొత్తం నిజాలు చెప్పేశాడు. పానీపేట్ కాలేజీలో విశాలు అతని తమ్ముణ్ణి ఎలా బుల్లీ చేశావో చెప్పాడు. ఇంతవరకు వాడు ఎక్కడా దొరకలేదు. తేజస్ తమ్ముడు పాస్ట్తో వాడిని బాగా రెచ్చగొట్టావు కదా. ఈ బుల్లిస్ మీద పగ తెచ్చుకుని వాళ్ళ తమ్ముడికి న్యాయం చేయాలనుకున్నాడు. మీరు తప్పించుకోవడానికి అన్యాయంగా ఒక స్టూడెంట్ని క్రిమినల్ని చేశారు. బేలా చావుకు పగ తీర్చుకోవడానికి ఇంకా ఎంతమందిని చంపావు రంజిత్? ఒక స్టూడెంట్ లైఫ్ మొత్తం నాశనం చేశావు. లేదు సార్, నేను దీన్ని బేలా కోసం చేయలేదు. బేలాకి ఏం జరిగిందో అదే నాకు కూడా జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత బేలా కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇట్స్ ఓకే. ఈ బుల్లిష్ చేసింది చాలా పెద్ద తప్పు. అది తలుచుకుని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపై వాళ్ళు చేశారంటే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నువ్వు చదువు మీద ధ్యాస పెట్టు. నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. నీకు అన్నయ్యగా నేనుంటాను. ప్రిన్సిపల్ ప్రెషర్ వల్ల కాలేజ్ రెప్యుటేషన్ కోసం నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. కానీ బేలా బాడీని చూసినప్పుడు నా వల్ల
నేను ఏమీ చేసుకోలేకపోయాను. బేలా కోసమన్నా ఏదోటి చెయ్యాలని అనుకున్నాను. ఒకరి చెల్లెలు లేకపోతే ఒకరి కూతుర్ని ఒక బుల్లి వల్ల టార్చర్ అనుభవించకూడదు, చావకూడదు. అప్పుడే నేను ప్లాన్ వేశాను. ఒకరోజు కాలేజీలో తేజ్ విశాల్ని హర్ట్ చేయటం నేను చూశాను. అప్పుడే తేజ్ కథ గురించి నాకు తెలిసొచ్చింది. నీకు పిచ్చెక్కిందా తేజ్? విశాల్ని బిల్డింగ్ నుంచి తోసేద్దాం చూస్తున్నావు? వాడికి ఏదైనా అయ్యుంటే? ఏది జరిగినా అది మన మంచికి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలీదు సార్, ఈ విషయాల వల్లనే మా 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 తమ్ముడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అందుకనే సూరత్ కాలేజీ నుంచి తన్ని పంపించేశారు సార్. అదే వ్యక్తి ఇదే కాలేజీలో ఉన్నాడని తెలిసి నేను వచ్చి ఈ కాలేజీలో చేరాను. విశాలు మిగతా ఫ్రెండ్స్ అందరూ తన్ని వెటకారం చేశారు సార్. విశాల్ని తన ఫ్రెండ్స్ని నేను ఊరికే వదిలిపెట్టను. నేను రూపేష్ని కిల్లింగ్ కోసం హైర్ చేశాను, తేజ్గా గుర్తిచ్చాను. విశాల్, మాణిక్, తర్వాత చవి చనిపోయారు. నిషా, తన కండిషన్ చాలా దారుణంగా ఉంది. తర్వాత సాగర్, తను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. రూపేష్ కొట్టెడులో వాడు ఖచ్చితంగా ప్రాణాలతో ఉన్నాడు. వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి. రంజిత్ లాంటి వాళ్ళు జైలుకు వెళితేనే న్యాయం కోసం తప్పు చేయడం తప్పు కాదనుకునే వాళ్ళకి గుణపాఠంగా ఉంటుంది. అప్పుడే మారుతారు. ఈడ్చికెళ్ళండి, వెళ్ళు. వైస్ ప్రిన్సిపల్ రంజిత్ కాలేజీలో అనుభవించిన కష్టాల బాధని ఇంకా మర్చిపోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం వల్ల సాగరు, నిషా తప్పించుకున్నారు. కానీ మిగిలిన ముగ్గురు దారుణమైన మరణాలకు గురయ్యారు. వాళ్ళ కుటుంబాలు కూడా కృంగిపోయాయి. న్యాయం అనేది దక్కడం కోసం మనం చేయవలసింది ఇదేనా? తేజ్ లాంటి విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేయడం న్యాయం అని అంటారా? ఈ 5 విద్యార్థుల్లాగే ఇంకా ఎంతో మంది విద్యార్థులు వాళ్ల టైంపాస్ కోసం ఎంతో మంది అమాయకుల్ని బుల్లీ చేయడం, ఇదే విధంగా ఎందరో అమాయకుల మనసుల్ని దారుణంగా గాయపరచడం ఎంతో పెద్ద నేరమనే చెప్పాలి. వీళ్ల సరదా కోసం చేసే ఇలాంటివన్నీ క్రైమ్గా మారే అవకాశం ఎంతో ఉంది. అలాగే శిక్షించే హక్కు కేవలం చట్టానికి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని మనమందరం బాగా అర్థం చేసుకుంటే మారే అవకాశం ఎంతో ఉంది. నేరాలు జరగకుండా వాటిని అడ్డుకోవడానికి మనకెన్నో మార్గాలు ఉన్నాయి. నేను మీ అనూప్ సోనీని. ఇప్పుడు నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో క్రైమ్ పెట్రోల్ ఇంకో కథతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు జాగ్రత్తగా సురక్షితంగా ఉండండి. క్రైమ్ పెట్రోల్ చూస్తూ ఉండండి. జై హింద్.